యాల వెంకటేశ్వరరావు, నాది కాకినాడ. జగన్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఈరోజు ఆయన ఎంతో స్థాయిలో ఉన్నారు. 151 సీట్లు వచ్చినాయి అంటే అన్న మాట మీద నిలబడ్డారు కాబట్టి ఏదైనా సరే 175 రాగలుగుతుంది. కారణం ఏంటంటే సచివాలయాలు పెట్టారు, వాలంటీర్లు పెట్టారు. ప్రతి ఇంటికి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి ప్రతి వాలంటీర్ కూడా అమ్మ మీకు ఏ కష్టం ఉంది ఏంటి మీరు చెప్పండి, మీకు ఏం కావాలి, జగనన్న భరోసా ఇచ్చారు, మీకు మేము చేస్తాం, మమ్మల్ని పంపించారు, మీకు ఏం కావాలి, ప్రతి క్షణం అడుగుతూ ఉండేవారు. ప్రతి పని చేశారు వాళ్ళు. జనసేన, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ ఈ 4 ఒకటే సార్. 3 కాదు 4 అండి. ఇండైరెక్ట్గా కాంగ్రెస్ కూడా కలిసింది, కానీ డైరెక్ట్గా అయితే 3 పార్టీలే కనిపిస్తున్నాయి పబ్లిక్కి. కానీ జరిగేది ఏంటంటే 4 పార్టీలు జగన్ గారి మీద పోటీగా ఉన్నాయి. 175 అన్నారంటే ఆయనకు ఒక ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లానింగ్ ప్రకారంగా ఆయన ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారంగానే అన్నారు. తేడా ఏమీ రాదు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. వర్మగారమ్మ పిఠాపురం రావద్దు అంటున్నాడు ఆయన. ఏంటంటే వాళ్ళు తెలుగుదేశం జనసేన కలిపి చేస్తున్నారు కాబట్టి ఓకే. కానీ వర్మగారి ఆలోచన ఏంటంటే బహుశా ఈ ఫండ్ వస్తుంది కదా, ఆ ఫండ్ అనే వ్యవహారం ఏమన్నా చేసుకుని పవన్ కళ్యాణ్ గారిని ఓడించేద్దాం అన్న ఉద్దేశంతో ఉండుంటారు. ఎందుకంటే సీట్ ఇవ్వలేదు కాబట్టి. వర్మగారి ఆలోచన అదే ఉంటుందని నా ఉద్దేశం. అందుకే పవన్ కళ్యాణ్ రావద్దు అంటున్నాడు ఆయన. షర్మిల గారు చేయొచ్చు, తప్పేం లేదు. ఎవరైనా పోటీ చేయొచ్చండి, అదేం తప్పేం లేదు. ఇంట్లో ఎంతమంది అయినా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ జగన్ గారి మీద చేసినా వాళ్ళు ఓడిపోతారండి. అది వాళ్ళకే తెలుసు. కావాలని చేస్తున్నారంటే. అభివృద్ధి ఎందుకు చేయలేదు? కాకినాడ చూడమనండి వచ్చి మా సీపోర్ట్ చేశారు. నెక్స్ట్ బైపాస్ ఏది మన పోర్ట్ రోడ్ నుంచి అలా బైపాస్ చేశారు. మీకు నెక్స్ట్ ఏమో ఇటువైపు బైపాస్ చేయించారు. మా ఎమ్మెల్యే గారు కూడా ప్రతిదీ కూడా ఏది కావాలో చెప్పండి, ప్రతి వార్డులో కూడా లేదా మీకు ఫలానాది కమ్యూనిటీ హాల్ కావాలి అంటే అది వెంటనే చేశారు ఆయన. ఐటీ కంపెనీలు తీసుకురావడమే ఉందండి. ఆయన ఆల్రెడీ 2 times పెట్టారు కదా. అది కంటికి కనబడుతుంది, అందరూ చూశారు. వాళ్ళకి కనబడదు, వాళ్ళకి వినపడదు. అందుకనే వాళ్ళు అలా మాట్లాడతారు. 3 రాజధానుల గురించి అంటే ముందు చంద్రబాబు నాయుడు తప్పు, పక్కాగా ఇది తప్పు. ఎందుకంటే అతను పర్మనెంట్గా రాజధానిని కట్టలేదు. అందువలనే ఈరోజు ఇంత సమస్య. వాళ్ళ అవకాశం కొలిది వాళ్ళు చూసుకున్నారే తప్ప అతను పర్మనెంట్గా బిల్డింగ్ కట్టుకున్నారు. ఇది పర్మనెంట్గా రాజధాని ఎందుకు కట్టలేదు కాబట్టి వైజాగ్లో కడుతున్నాడండి. వైజాగ్లో అన్ని వసతులు ఉన్నాయి, లేని వసతి అంటూ లేదు. ఇది డెవలప్ అవ్వాలంటే 50 సంవత్సరాలు పడుతుంది. అదే వైజాగ్లో అయితే అంత అవసరం లేదు. నెక్స్ట్ 5 yearsలో డెవలప్మెంట్ కనిపిస్తుంది. పథకాల వల్ల ఉపయోగం అంటే పథకాలు అందరూ తీసుకున్నారండి. తీసుకోలేని ఇల్లు అంటూ లేదు. 100%లో 90% తీసుకున్నారు, 10% తీసుకోలేదు. నెక్స్ట్ సీఎం జగనేనండి. జై జగన్, జై దూరంపూడి.